తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెలలో 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి అద్భుతం అండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీ దాంట్లో మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, జ్యోతిష పండితులు ఉన్నారు, అలాగే సినిమా యాక్టర్స్ ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు. ఎంత అద్భుతమైన ఫలితాలు మీ మిథున రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం బాగున్నాయండి. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి దశమంలోనే ఉన్నాడు, 11వ భావంలో ఉన్నాడు. అద్భుతమైన యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ సెకండ్ హౌస్ లార్డ్ కూడా చంద్రుడు బాగుండడం వలన మీకు కంఠధ్వని బాగా ఉండడము, ఫైనాన్షియల్గా ఎదుగుదల ఉండడం, డెవలప్మెంట్స్ ఉండడము, అలాగే కుటుంబంలో వృద్ధి కలగడము అన్నీ బాగున్నాయి కదండి. మీకు సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్, సంగీతము, సాహిత్యము, బాగా పాడాలన్న కోరిక ఎక్కువ. గాయకులకు మీ దాంట్లో ఉన్నారు కదండి. మిథున రాశిలో వాళ్ళకి గాయకులు ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు బాగా సక్సెస్ అవుతారండి. మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీకు సెకండ్ హౌస్ లార్డ్ బాగుంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది, ధనయోగం బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి బాగుంటుంది, కంఠధ్వని బాగుంటుంది, మీరు ఎక్కువగా మాట్లాడే శక్తి ఇస్తాడు భగవంతుడు. అంతే కదండి. మీ 4th భావం కూడా చాలా అద్భుతంగా ఉంది. 4th భావంలో కేతు ఉన్నాడు కదా. ఇంతకుముందు 4th భావంలో బాగుంటే 4th భావంలో కేతు ఉంటే అమ్మ బాబాయ్ చదువు కొద్దిగా వెనకబడిపోతాము, ఏ విధంగా కలిసి రాదు, గణపతి ఆరాధన చేసుకోండి అని చెప్పామండి ఇదివరకు. ఇప్పుడు అలా కాదు కదా. గురు దృష్టి కూడా కేతువుకు ఉంది, పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే చదువులో ముందంజలో ఉంటారు. గణపతి ఆరాధన చేస్తూనే ఉంటాము మనం, గం గణపతి నమః అంటాం, అది మూలమంత్రం అనుకోండి. సరే, చదువులో ముందంజలో ఉండడము, భూములు వాహనాలు కొనుక్కోవడము, గృహయోగము ఉండడము, అలాగే మీరు గృహ సంబంధించినటువంటి గృహ ప్రవేశాలు కూడా చేయడము ఈ నెలలో జరుగుతాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంత బాగుంది చూడండి. అలాగే వ్యవసాయదారులకు చూడండి ఎంత బాగుందో. వాళ్ళకి వ్యవసాయదారులుగా పంటలు నష్టం రాకుండా వాళ్ళ సుఖ సంతోషాలతో లాభాలుగానే ఉండేట్టుగా గురు దృష్టి పర్ఫెక్ట్గా 4th భావానికి ఉంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అందుకే కదండి సంగీతం 4th భావం బాగుండే సంగీతం పట్ల బ్రహ్మాండంగా ఉంటారని, పంటల్లో బాగుంటుందని, బంగారం కొనుక్కుంటారని అంటాం కదా. అలాగే తల్లిగారి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది అంటాం కదా. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. అలాగే 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. మీకు శుక్రుడు చూస్తున్నాడు కదా, శుక్రుడు కూడా బాగున్నాడు. అంటే గురుతో కలిసి శుక్రుడు ఉంటాడు. ఏమవుతుంది, శుక్రుడు బాగున్నాడంటే వివాహ శుభకార్యాలు బాగుండడము, జనాకర్షణ ఎక్కువ ఉండడము, జనాల్లో మమేకమైపోవడము. మీరు మీ స్పీచెస్ ఉంటాయి కదండి, బాగా ఎక్కువ మాట్లాడుతుంటారు. మీ ఆఫీసుల్లో కానీ బయట కానీ జన ఆకర్షణ, ప్రజాదరణ, ప్రజల్లో మమేకమైపోవడం, మీ మాటకు విలువ పెరగడం, పంచమ స్థానం శుక్రుడు ఉండడం వల్ల. అలాగే మంచి మంచి బట్టలు, ఆభరణాలు కొనుక్కోవడము, అందంగా కనపడడం, అన్నీ శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా అంటే మీ జనరల్గా మీ శుక్రుడు ఏం చేస్తారంటే సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో పంచమ స్థానం బాగుంది కాబట్టి మీరు షైన్ అవుతారు. మీరు ఏ విభాగంలో ఉన్నా సరే, డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, యాక్టర్స్ గాను, ఎక్కడ ఉన్నా సరే మీకు మంచి యోగం కలుగుతుంది. అలాగే కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు, మంచి యోగం ఫలితాలు ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్ వాళ్ళకి కూడా బాగుంటుందండి. వాళ్ళకి ఎందుకు బాగుంటుందంటే శుక్రుడు ప్రభావం బాగుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే 20వ తారీఖు వరకు కూడా లాభస్థానంలో ఉంటాయి, లాభాలు బాగా ఉంటాయి. 20వ తారీఖు నుంచి 31 వరకు కూడా మీకు ఏమవుతుందంటే ఎక్స్పెన్సివ్గా ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా మీకు కొద్దిగా ఎనిమీస్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. శత్రు భయం మీకు ఉండే, ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండేది. ఇప్పుడు గురుదృష్టి కూడా ఉండడం వల్ల శత్రు భయం తక్కువగా ఉంటుంది. శత్రువులు ఉన్నా మిమ్మల్ని ఏం చేయలేరు, వాళ్ళంత ప్రాబ్లం ఏమి ఉండదు. మేనమామలకి చాలా బాగుంటుందండి. మీకు ముఖ్యంగా ఆదాయం ఎక్కువ ఉంటుంది. అలాగే రుణ సౌకర్యం అంటారు సరే, రుణాలు అంటారు కదా, అవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే 7వ భావం, 7వ భావాధిపతి గురుడు వ్యయభావంలో ఉన్నాడు. తప్పే. ఎందుకంటే ఎక్స్పెన్సివ్గా మీకు బాగా ఉంటుంది. భార్య తరపున కానీ లేదా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల ద్వారా కానీ ఎక్కువ ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రయాణాలు చేయడం వల్ల కూడా. కానీ తప్పు కాదండి. గురుడు వైభవంలో ఉన్న, వైభవంలో కంటే కేంద్రాధిపత్య దోషి కేంద్రంలో ఉంటేనే వాళ్ళు ఇబ్బంది పెడతాడు. కేంద్రాల్లో ఉన్నా కూడా కోణాధిపత్యం కలిస్తే యోగంగా ఇస్తాడు. అటువంటిది 12వ భావం అంటే యోగిస్తాడు. 6, 8, 12 స్థానాల్లో గురుడు ఉంటే మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. అంటే ఎక్స్పెన్సివ్ చేస్తూ ఉంటాడు, ఖర్చులు పెట్టేస్తుంటాడు తప్ప భార్యాభర్తలు విడగొట్టేయడం, మనస్పర్ధలు కలిగించేయడం, వాళ్ళకి ఏదో చికాకులు కలిగించడము, అవన్నీ ఇక ముందు నుంచే ఉండవు. ఏం ప్రాబ్లం లేదు. మే 1 నుంచి కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి కానీ కలిసే ఉంటారు. అది పక్క పెడతాం.
ఆయుర్దాయం చాలా బాగుందండి. అష్టమస్థానానికి గురుదృష్టి ఉందంటే తలవంతలంకి వచ్చే ధనయోగం మీకు బాగుంటుందండి. అంటే మీరు మీ యాన్సెస్టర్ ప్రాపర్టీస్ కానీ మీ పెద్దలు ఇచ్చే డబ్బులు కానీ మీకు వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఏదో విధంగా ఫైనాన్షియల్గా మీకు డబ్బులు ఉంటాయి. ఇక భాగ్యస్థానంలో శని అండి. భాగ్యస్థానంలో శని రాజకీయ రంగంలో ఒక వెలుగు వెళ్ళడానికి ఆయన తోడ్పడతాడు. శని, రవి, కుజ వీళ్ళందరూ కాంబినేషన్స్ వల్ల మీరు రాజకీయ రంగంలో కానీ పొలిటికల్ రంగంలో మంచి పదవులు రావడము, ఎలక్షన్స్లో గెలవడము, అంటే రాజకీయ రంగంలో మీకు అనువైన వాతావరణం ఏర్పడము మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే 9th హౌస్లో ఆడు శని కదండి ముఖ్య కారకుడు. అంటే జనాల్లో ఎక్కువ మమేకం అవడానికి కారకుడు శని ప్రభావమే. శని ఉంటేనే కదా. సరే, అది పక్కన పెడదాము. శని ప్రభావం వల్ల వెంకటేశ్వర స్వామి దర్శనాలు కూడా బాగా జరుగుతాయి. శని ప్రభావం వల్ల మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ గురువుగారు సందర్శించడం ఇవన్నీ జరుగుతుంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశ పర్యటన మీకు ఉంటుంది. మీ హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మీరు చేస్తున్న బిజినెస్లు చెప్పాలంటే ఒకటి ఏంటంటే శని కారకత్వంలో ఉండే బిజినెస్లు కోల్ మైన్స్ అనొచ్చు, అయితే రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, అలాగే సాఫ్ట్వేర్ ఆ రంగం అవ్వచ్చు, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం, ఇంకా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇంక చెప్పక్కర్లా అద్భుతంగా బాగా రాణిస్తారు. మీరు అందరూ ఉద్యోగాలు చేస్తుంటే మీ తత్వం ఉండుంటే చాలా బాగా రాణించడానికి భాగ్యస్థానం శని చాలా తోడ్పడతాడండి. అంతేకాకుండా భాగ్యస్థానం శని మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్థానాలు అని చెప్పాను కదా, సరయూ నది స్థానం అని, గంగా స్థానం అని చెప్పాను కదా, అలాగే మీరు మంచి నదుల స్థానాలు అంటే మంచి నదులు అంటే మీకు పుష్కర స్థానం ఉంది కదండి, నర్మదా గురుడు మారుతున్నారు కదా, నర్మదా పుష్కర స్థానాలు 1 నుంచి 12 వరకు చేస్తారు. మీకు అవకాశాలు ఉన్నాయి, మీ అవకాశం ఉపయోగించుకోండి. నర్మదా నదుల స్నానం చేస్తే యమదండన ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, పక్క పెడితే దశమస్థానంలో రవి చాలా ప్రమాణం అండి. దశమస్థానంలో కుజుడు దిగ్బలుడు, ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడు. మీ రాశికి మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజ బుధులు కాంబినేషన్ వల్లనే మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడము, గణిత శాస్త్రజ్ఞంలో గణితంలో అంటే మ్యాథమెటిషియన్గా బాగా రావడము, శాస్త్రజ్ఞులుగా బాగా ఉండడము, అలాగే ఆస్ట్రాలజర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు. ఆస్ట్రాలజీ చెప్పేవాడు బ్రహ్మాండంగా ఉంటుంది, వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. అంటే మీరు ఏ చెప్పేది మంచి విషయాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమంలో రాహు జలతత్వ రాశిలో అలాగే దిత్స్వభావ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు నీటి మీద అంటే మీరు స్నానాలు చేయడానికి, గంగా స్నానాలు చేయడానికి, ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. దశమరాహు కుజుడు అంటే మీరు రాజకీయ రంగంలో కూడా ఈ శని ఎలా ఇస్తున్నాడో భాగ్యంలో దశమస్థానంలో కుజరాహులు కూడా అలాగే ఇస్తారు. స్పోర్ట్స్ ప్రకారము మీ విదేశీ పర్యటన చేయొచ్చు. కుజరాహుల్ కాంబినేషన్ కాబట్టి ఆటలు స్పోర్ట్స్ అంటారు సార్, ఆ స్పోర్ట్స్ ప్రకారం విదేశీ పర్యటన చేయొచ్చు. బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ సిస్టర్స్ బంధువులు బ్రహ్మాండంగా ఉంటారు, ముఖ్యంగా మీ సిస్టర్స్ బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. బుధుల కాంబినేషన్ వల్లనే మీకు యాక్చువల్గా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ అవి సక్సెస్ అవుతారు. డాక్టర్స్గా మీరు ప్రఖ్యాతులు బాగా తీసుకుంటారండి. దశమస్థానం అంటే సామాన్యం కాదు కదండి, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా ముఖ్యంగా కుజుడు బాగున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలోనూ అలాగే మంచి ఇండస్ట్రీస్లోనూ డెవలప్మెంట్స్, ఇంకా చెప్పాలంటే ఉద్యోగంలో బాగా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. 11వ భావంలో రవి, ఏ ముహూర్తానికైనా 11వ భావంలో రవి పెట్టుకుంటే మంచి శుభాలు జరుగుతాయండి. అటువంటిది రవి బుధులు దశమంలో 11వ భావంలో ఉన్నారు అంటే బుధాదిత్య యోగం మీకు ఉంది. రవి కూడా బాగున్నాడు కాబట్టి లాభస్థానం ఉన్నాడు కాబట్టి కుంభస్థానం కొడతారంటారు సార్. అలాగా మీకు పొలిటికల్ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా సరే దూసుకుపోతారు మీరు, డౌటే లేదు. రవి కారకత్వం ఏంటండి, పొలిటికల్ రంగం కదా. అలాగే కుజ కారకత్వం పొలిటికల్ రంగం కదా, శని కారకత్వం పొలిటికల్ రంగం కదా. వాళ్ళు ఉండవలసిన ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. అంటే భాగ్యంలో శని, దశమంలో కుజుడు, లాభంలో రవి, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ వల్ల మీకు రాజకీయ రంగంలో కానీ, స్పోర్ట్స్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, వ్యాపార రంగంలో ఎక్కడ ఉన్నా సరే మీరు విజయం సాధిస్తారు. మీ జాతకాలు కూడా చూసుకోవాలి. అంటే మీరు 6వ భావాధిపతి, 12వ భావాధిపతి, 8వ భావాధిపతి దశలు జరుగుతున్నాయి అనుకోండి, అది కొంచెం కష్టం. ఈ విధంగా మీకే కాకుండా 11వ భావం రవి బుధులు అంటే వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ధన సంపాదన ఉంటుంది. పైగా శుక్రుడికి సరిదృష్టి ఉంది కాబట్టి మీకు వ్యాపారాభివృద్ధి కొద్దిగా డౌన్ అయినా కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. అక్కగారికి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి తిరుగులేదండి. వాళ్ళకి అద్భుతంగా చాలా అంటే సిఎంఈ అంటాం సరే, ఫైనాన్స్ రంగం వాళ్ళకి మంచి యోగం అండి, అది అద్భుతం. తర్వాత ఈ రవి బుధుల కాంబినేషన్ ఫైనాన్స్తో పాటు బ్యాంకింగ్ రంగం, విద్యా సంస్థలు, వీళ్ళందరికీ వ్యాపార అభివృద్ధి కానీ చేసే వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో ధనయోగం బాగుంటుంది. 12వ భావంలో శుక్రుడు మంచి చేస్తాడు కదా, ఖచ్చితంగా 12వ భావంలో శుక్రుడు మంచిగా చేస్తాడు ఉండవు. అది వేరే రాసుల్లో అష్టమంలో ఉంటుంది తప్ప 12వ భావంలో శుక్రుడు 12వ భావాధిపతిగా ఉండడం వలన
విమల యోగం కూడా ఉంది కదండి. విమల యోగం అంటే అద్భుతమైన యోగాలు ఉన్నాయి. విమల యోగం గురుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు అంటే సన్మానాలు జరగడము, ధనం బాగా రావడము, అలాగే మీరు గుళ్ళకి గోపురాలకి ధనం వెచ్చించడము, ఖర్చు పెడుతుంటారు. తర్వాత మీరు చెరువులు బావులు అంటే చూసారా, తటాకాలు అంటాం, అది పూర్వకాలం తటాకాలు అనేవారు. అటువంటివి తవ్వించినా వాళ్ళకి హెల్ప్ చేసినా మంచి యోగమే, పుణ్యం. సో రవి కూడా ఏ భావంలో ఉన్నాడండి అంటే ఎక్స్పెన్సివ్గా బాగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు, ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారు. ప్రయాణాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా గురుశుక్ర రవులు 12 భావాలలో ఉండడం వలన మీకు యోగమే. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు, ఇవన్నీ శివాభిషేకాలు చేసుకోవడానికి ఇవన్నీ కూడా మీకు యోగాలు ఉన్నాయండి. నిజంగా మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ. ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ప్రభావం, అంత అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.